కొడుకు 4.5 కోటికి అమ్మాయి నెల్లూరు. ఇంకా రేపు ఎల్లుండు ఏముంటుందో మీకు తెలియాలి. రేపు చూసుకోండి సార్. అసలు మ్యాటర్ ఏంటంటే భయ్య, రాజసాబ్ సినిమాని నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ 4 కోట్ల పైగా కొన్నారు. అన్ని ఏరియాలలో కూడా ఈ సినిమా నెగిటివ్ టాక్, డిజాస్టర్ టాక్ని తెచ్చుకుంది. మార్నింగ్ షో నుంచే ఈ సినిమా డిజాస్టర్ తెచ్చుకోవడంతో మధ్యాహ్నం కల్లా అసలు జనాలు లేరట టికెట్స్ కొనడానికి కూడా. ఆ రేంజ్లో ఉంది రాజసాబ్ సినిమా మూవీ. నిర్మాతలపై మండిపడుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళకి ఎంత లేదన్నా కూడా ఒక్కొక్కరికి 10% రికవరీ కూడా కానట్లే ఉంది. అంటే 5 కోట్లలో 50 లక్షలే మాత్రమే వస్తే 4.5 కోట్లు లాస్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక్కసారి చిన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. మరి డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కసారే దాన్ని లాభాల బాటలో పడాలని ఎవరైనా ఆలోచిస్తారు. కానీ 4.5 కోట్లు నిండా మునిగిపోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ లాంటి హీరోని పెట్టి మారుతి లాంటి ఒక వేస్ట్ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్లని అదేవిధంగా నిర్మాతలని కొంప ముంచారు. ఫ్యాన్స్ని కూడా నిండా ముంచారు. ఎందుకంటే 600-1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూసిన తర్వాత ఎవ్వరికి కూడా అసంతృప్తి లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడాల్సిన అవసరం లేదు. దీని బదులు యూట్యూబ్ పెట్టుకొని కొన్ని షార్ట్స్, రీల్స్ చూసుకోవడం బెస్ట్ అంటున్నారు ఫ్యాన్స్. దీని గురించి మీరు ఏమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.